హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో షుడ్ని ఏ విధంగా ఉపయోగించాలనేది నేర్చుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్లో షుడ్ని ఏ విధంగా ఉపయోగించాలి, షుడ్ తోటి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, షుడ్ ఉపయోగించినప్పుడు ఏ విధమైన అర్థం వస్తుంది, ఏ సందర్భంలో షుడ్ తోటి మనం సెంటెన్సెస్ తెలియచేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ ఆఫ్ షుడ్. దీన్ని తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి, మరిన్ని వీడియోలు పొందండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ నోటిఫికేషన్లో పొందగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోనికి వెళదాం. యూజ్ ఆఫ్ షుడ్. మనము మన ఓటును వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, హౌ టు సే ఇన్ ఇంగ్లీష్. మనము మన ఓటును వినియోగించుకోవాలి అనే విషయాన్ని షుడ్ను ఉపయోగించి ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పాలి అనే విషయాన్ని వీడియోలో చూద్దాం. షుడ్ని ఉపయోగించే ముందు దాని యొక్క స్ట్రక్చర్, షుడ్ని ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే దాని స్ట్రక్చర్ తెలిసినట్లయితే మనం వివిధ రకాలైన సెంటెన్సెస్ని తయారు చేసుకోవచ్చు. స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్గా ఈ షుడ్ అనేది ఉపయోగపడుతుంది. సో షుడ్ను ఉపయోగించి మనము తప్పనిసరిగా చేయవలసిన పనులను తెలియచేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ షుడ్ను ఉపయోగిస్తాం. తప్పనిసరిగా చేయాలి అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసుకున్న విధంగా మనము మన ఓటుని వినియోగించుకోవాలి, తప్పనిసరిగా వినియోగించుకోవాలి అని తెలియచేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో షుడ్ కానీ మస్ట్ కానీ వాడచ్చు. ఇక్కడ షుడ్ను ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. నేను అక్కడకు వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాలి అని తెలియచేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఐ షుడ్ గో దేర్. నేను అక్కడకు వెళ్ళాలి. ఇక్కడ తప్పనిసరిగా వెళ్ళాలి అనే అర్థాన్ని ఇవ్వడానికి మనం ఏం చెప్తామంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఐ షుడ్ గో దేర్ అని చెప్పాలి. మీరు 1 గంట పాటు అక్కడ ఉండాలి. మీరు 1 గంట పాటు అక్కడ ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ బి దేర్ ఫర్ ఎన్ అవర్. యూ షుడ్ బి దేర్ ఫర్ ఎన్ అవర్. మీరు అక్కడ 1 గంట పాటు ఉండాలి. యూ షుడ్ బి దేర్ ఫర్ ఎన్ అవర్. ఇక్కడ షుడ్ బి అన్నాం. ఇక్కడ బి ఎందుకు వచ్చిందంటే మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి బి ఫామ్, బి అనేది మెయిన్ వెర్బ్గా ఉంటుందన్నమాట. ఉండాలి అని తెలియజేయడానికి బి. యూ షుడ్ బి దేర్ ఫర్ ఎన్ అవర్. మనము మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. మనము మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. మేము అక్కడకు వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వీ షుడ్ గో దేర్. వీ షుడ్ గో దేర్ అంటే మేము అక్కడకు తప్పనిసరిగా వెళ్ళాలి అని తెలియచేయడానికి వీ షుడ్ గో దేర్ అని చెప్పాలి. మనము మన ఓటును వినియోగించుకోవాలి. మనము మన ఓటును వినియోగించుకోవాలి లేదా వాడాలి అని కూడా చెప్పొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? We should utilize our vote. We should utilize our vote. ఇక్కడ యూటిలైజ్ అంటే వాడడం లేదా వినియోగించుకోవడం. మనం మన ఓటును వినియోగించుకోవాలి లేదా వాడాలి అంటే we should utilize our vote. మేము మా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే మనము మన ఇంటిని
శుభ్రంగా ఉంచుకోవాలి అని ఇంగ్లీష్లో ఎలా తెలియచేయాలి? We should keep our home clean. We should keep our home clean. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేదు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే we should learn English. We should learn English. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. We should learn English లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. We should learn English. మేము ఆంగ్లంలో మాట్లాడాలి లేదా మనం ఆంగ్లంలో మాట్లాడాలి అంటే ఆంగ్లం అంటే ఇంగ్లీష్ ఆంగ్లంలో మాట్లాడాలి మనం ఆంగ్లంలో మాట్లాడాలి అనే విషయాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే we should speak in English. We should speak in English. మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి లేకపోతే మేము ఇంగ్లీష్లో మాట్లాడాలి అని తెలియచేయడానికి we should speak. Subject plus should have or must have plus V3 plus object. Subject plus should have or must have plus V3 plus object. ఈ స్ట్రక్చర్ తెలిసినట్లయితే మనం సెంటెన్సెస్ని దీన్ని ఉపయోగించి ఈజీగా రాసుకోగలం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను అక్కడకు వెళ్ళాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? I should have gone there. I should have gone there. నేను అక్కడకు వెళ్ళాల్సింది. ఇక్కడ gone అనేది V3. Go, went, gone. V3ని ఉపయోగించాలి. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉపయోగించాలి. I should have gone there. నేను అక్కడకు వెళ్ళాల్సింది. నీవు ఆ సినిమా చూసి ఉండాల్సింది. నీవు ఆ సినిమా చూసి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే యూ షుడ్ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. యూ షుడ్ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. ఇక్కడ సీన్ అనేది V3. సి, సా, సీన్ అవి 3 ఫార్మ్స్. వెర్బ్ సి యొక్క 3 ఫార్మ్స్ సి, సా, సీన్. యూ షుడ్ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. నీవు ఆ సినిమా చూసి ఉండాల్సింది. నీవు ఇంటికి వేగంగా వెళ్ళి ఉండాల్సింది. నీవు ఇంటికి వేగంగా వెళ్ళి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే యూ షుడ్ హ్యావ్ గాన్ హోమ్ ఎర్లీ. ఎర్లీ అంటే వేగంగా, కొంచెం త్వరగా. యూ షుడ్ హ్యావ్ గాన్ హోమ్ ఎర్లీ. నీవు ఇంటికి వేగంగా వెళ్ళి ఉండాల్సింది. మేము అక్కడకు వెళ్ళాల్సింది. మేము అక్కడికి వెళ్ళాల్సింది. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే we should have gone there. We should have gone there. మేము అక్కడికి వెళ్ళాల్సింది. అతను అక్కడికి వెళ్ళాల్సింది అన్నప్పుడు he should have gone there అంటాం. మేము అక్కడికి వెళ్ళాల్సింది అంటే we should have gone there. ఇక్కడ సబ్జెక్ట్ని చేంజ్ చేసుకుని మనం వేరు వేరు రకాలుగా కూడా సెంటెన్స్ని మార్చుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. మనము మన ఓటును వాడాల్సింది లేదా వినియోగించుకోవాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్తామంటే we should have utilized our vote. మనము మన ఓటును వాడాల్సింది. we should have utilized our vote. నీవు వాళ్లకు నిజం చెప్పి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? you should have told them truth. You should have told them the truth. నీవు వాళ్లకు నిజం చెప్పి ఉండాల్సింది. ఇక్కడ told అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఓకే, టెల్, టోల్డ్, టోల్డ్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది. మేము ఇంగ్లీషు నేర్చుకుని ఉండాల్సింది లేదా నేర్చుకోవాల్సింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే we should have learned English. We should have learned English. మేము ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. We should have learned English. నీవు ఆంగ్లంలో మాట్లాడి ఉండాల్సింది. నీవు ఆంగ్లంలో మాట్లాడాల్సింది లేదా మాట్లాడి ఉండవలసింది
అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. నీవు ఆంగ్లంలో మాట్లాడాల్సింది. నీవు నీ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చి ఉండాల్సింది. నీవు నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే యూ షుడ్ హ్యావ్ అడ్మిటెడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ యాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. యూ షుడ్ హ్యావ్ అడ్మిటెడ్. అడ్మిటెడ్ అంటే ఇక్కడ చేర్చి అని అర్థం. ఓకే, చేర్చుట. యూ షుడ్ హ్యావ్ అడ్మిటెడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ యాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చాలా క్లియర్గా గమనించండి. మనం నిత్య జీవితంలో చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, ఎలా చేయకూడదు అని చెప్తూ ఉంటాం. అలాగే ప్రవర్తించకూడదు, అతను అలా ప్రవర్తించకూడదు, ఈమె అలా ప్రవర్తించకూడదు, నువ్వు అలా ప్రవర్తించకూడదు. ఓకే, అలాగే మనం రోడ్ల మీద ఆడుకోకూడదు, పబ్లిక్ ప్లేస్లో ఆడుకోకూడదు, రోడ్డుకి అడ్డంగా నడవకూడదు, ఎక్కకూడదు అంటే మూవ్ అవుతున్న బస్సుని, కదులుతున్న బస్సుని ఎక్కకూడదు, ఇతరుల మనసును నొప్పించకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధించకూడదు. సో ఇలాంటి వాక్యాలని సాధారణంగా మనం వింటుంటాం మరియు మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మరి తప్పనిసరిగా చేయవలసిన పనులని తెలియచేయడానికి మనం హెల్పింగ్ వెర్బ్గా మస్ట్ ఆర్ షుడ్ ఆర్ మస్ట్ అనే ఈ హెల్పింగ్ వెర్బ్లను ఉపయోగిస్తూ ఉంటాం. మరి చేయకూడని పనులని తెలియచేయడానికి షుడ్ నాట్ ఉపయోగిస్తాం. షుడ్ అంటేనేమో తప్పనిసరిగా చేయాలి, షుడ్ నాట్ అంటేనేమో తప్పనిసరిగా చేయకూడదు అని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లోకి వెళ్ళే ముందు మరి సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దానికి స్ట్రక్చర్ అనేది చాలా అవసరం. సో స్ట్రక్చర్ ఫర్ పాజిటివ్ సెంటెన్సెస్, ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. సో పాజిటివ్ సెంటెన్సెస్లో షుడ్ తర్వాత మనం వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్: we should respect our parents. we should respect our parents. మనము మన తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలి. you should obey your faults. you should obey your faults. నీవు నీ తప్పులను తప్పనిసరిగా ఒప్పుకోవాలి. he should come here every day in the morning. he should come here every day in the morning. అతను ప్రతి ఉదయం ఇక్కడకు తప్పనిసరిగా రావాలి. అతను ప్రతి ఉదయం ఇక్కడికి తప్పనిసరిగా రావాలి. ఇవన్నీ కూడా చేయాలి తప్పనిసరిగా అని చెప్పడానికి మనం ఏం ఉపయోగించామంటే షుడ్ అని దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాం. స్ట్రక్చర్ ఫర్ నెగటివ్ సెంటెన్సెస్: subject plus should not plus V1 plus object. దీంట్లో should not తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్స్: we should not believe rumors. మనము పుకార్లు నమ్మకూడదు. we should not believe rumors. మనము పుకార్లు నమ్మకూడదు. you should never be lazy. నీవు ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు. you should never be lazy. ఇక్కడ నెవర్ అని వాడడం కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్లో మనం ఉపయోగిస్తాం. నెవర్ అంటే ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు. should never be lazy. we should not misunderstand them. మనము వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓకే, మిస్అండర్స్టాండ్ అంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో should not misunderstand them. మనం వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించాలి. ఈ వీడియో తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ మరి
కొన్ని వాక్యాలను మీకు ఎక్సర్సైజ్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది మీరు ప్రయత్నం చేయండి. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని చెక్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Some more examples. We must write a story. మనము తప్పనిసరిగా ఒక కథ రాయాలి. We must write a story. మనం తప్పనిసరిగా ఒక కథ రాయాలి. He should not do like that. అతను అలా చేయకూడదు. He should not do like that అంటే అతను అలా చేయకూడదు. She should not learn bad habits. ఆమె చెడు అలవాట్లు నేర్చుకోకూడదు. We should not forget our responsibilities. మనము మన బాధ్యతలను మర్చిపోకూడదు. We should not forget our responsibilities. మనం మన బాధ్యతల్ని మర్చిపోకూడదు. ఫ్రెండ్స్, మీకోసం ఒక ఎక్సర్సైజ్ని ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన వాక్యాలని ఇక్కడ మరికొన్ని వాక్యాలు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి మీరు ఇంగ్లీష్లో ప్రయత్నం చేయండి. సెంటెన్సెస్ రాసుకోండి. మరి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నా యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ఎక్కడి వరకు ఉందనేది మీరే అంచనాకి రాగలరు. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎక్సర్సైజ్ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి గమనించండి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. మనం ఎక్కువగా అప్పులు చేయకూడదు. మనం ఎప్పుడూ బద్ధకంగా ఉండకూడదు. పిల్లలు తరచుగా సినిమాలు చూడకూడదు. నీవు ఎవరి మనసును నొప్పించకూడదు. మా మామగారు స్వీట్స్ తినకూడదు. మీరు రోడ్ల మీద ఆడకూడదు. కాలం చెల్లిన మందులను మనము వాడకూడదు. నీవు అబద్ధాలు చెప్పకూడదు. మనం అవినీతిని ప్రోత్సహించకూడదు. అతను అలా చేయకూడదు. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఇప్పుడు చూద్దాం. ఆన్సర్స్ టు ద ప్రీవియస్ ఎక్సర్సైజ్. మనం ఎక్కువగా అప్పులు చేయకూడదు అంటే we should not borrow more. మనం ఎప్పుడూ బద్ధకంగా ఉండకూడదు. We should never be lazy. పిల్లలు తరచుగా సినిమాలు చూడకూడదు. Children should not see movies frequently. నీవు ఎవరి మనసును నొప్పించకూడదు. You should not hurt anybody's heart. మా మామగారు స్వీట్స్ తినకూడదు. My father-in-law should not eat sweets. మీరు రోడ్ల మీద ఆడకూడదు. You should not play on the roads. కాలం చెల్లిన మందులను మనం వాడకూడదు. We should not use expired medicine. నీవు అబద్ధాలు చెప్పకూడదు. You should not say lies. మనం అవినీతిని ప్రోత్సహించకూడదు. We should not encourage corruption. అతను అలా చేయకూడదు. He should not do like that. మీ యొక్క ఆన్సర్స్ని మీరు చెక్ చేసుకుని మీకు ఎంత స్కోర్ వచ్చిందో మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ప్లీజ్ షేర్ యువర్ స్కోర్ విత్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ని షుడ్ నాట్ తోటి చూద్దాం. అలాగే స్పెసిఫిక్ క్వశ్చన్లు కూడా నేర్చుకుందాం. మొట్టమొదటిగా యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ డ్యూటీస్. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ డ్యూటీస్ అని నీవు నీ విధులను నిర్లక్ష్యం చేయకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దాట్. అతను అలా మాట్లాడకూడదు. షీ షుడ్ నాట్ సే లైక్ దిస్. ఆమె ఇలా చెప్పకూడదు. ఆమె ఇలా చెప్పకూడదు. యూ షుడ్ నెవర్ సే లైస్. నీవు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. యూ షుడ్ నెవర్ సే లైస్. నీవు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. యూ షుడ్ నాట్ రీడ్ ఇన్ ద డిమ్ లైట్. నీవు డిమ్ లైట్లో చదవకూడదు. అంటే ఇక్కడ డిమ్ లైట్ అంటే తక్కువ వెలుతురు ఉన్న లైట్లో
చదవకూడదు. దానివలన కంటికి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం అలాంటి సమయంలో చెప్పాల్సి వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ రీడ్ ఇన్ ద డిమ్ లైట్ అని చెప్తాం. హీ షుడ్ నాట్ టాక్ విత్ హిమ్. అతను ఆమెతో మాట్లాడకూడదు. షీ షుడ్ నాట్ సింగ్ ఆన్ ద స్టేజ్. ఆమె స్టేజ్ మీద పాడకూడదు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ డ్యూటీస్. నీవు ఎప్పుడు నీ విధులను మర్చిపోకూడదు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ డ్యూటీస్. నీవు ఎప్పుడు నీ విధులను మర్చిపోకూడదు. క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ని షుడ్ నాట్ ఉపయోగించి మనం ఇప్పుడు చూద్దాం. మనము అక్కడకు ఎందుకు వెళ్ళకూడదు? మనం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాం. మనం అక్కడికి వెళ్ళకూడదు అంటే వీ షుడ్ నాట్ గో దేర్. మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే వై షుడ్ నాట్ వీ గో దేర్. ఇక్కడ స్పెసిఫిక్ క్వశ్చన్ కాబట్టి వై అని అంటున్నాం అన్నమాట. వై షుడ్ నాట్ వీ గో దేర్. నేను ఈ పనిని ఎందుకు చేయకూడదు? వై షుడ్ నాట్ ఐ డూ దిస్ వర్క్. నేను ఈ పనిని ఎందుకు చేయకూడదు అంటే వై షుడ్ నాట్ ఐ డూ దిస్ వర్క్. అతను ఇక్కడకు ఎందుకు రాకూడదు? వై షుడ్ నాట్ హీ కమ్ హియర్. వై షుడ్ నాట్ హీ కమ్ హియర్. అతను ఇక్కడకు ఎందుకు రాకూడదు? మరికొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. మనము వారిని ఎందుకు కలవకూడదు? మనం వారిని ఎందుకు కలవకూడదు అని ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే వై షుడ్ నాట్ వీ మీట్ దెమ్. వై షుడ్ నాట్ వీ మీట్ దెమ్. ఇక్కడ షుడ్ నాట్ని షార్ట్ కట్లో కూడా ఉపయోగించవచ్చు. షుడ్ ప్లస్ నాట్, షుడెంట్ అంటాం. సో వై షుడెంట్ వీ మీట్ దెమ్. అతను ఈ పనిని ఎందుకు చేయకూడదు? వై షుడ్ నాట్ హీ డూ దిస్ వర్క్ ఆర్ వై షుడెంట్ హీ డూ దిస్ వర్క్ అని చెప్పొచ్చు. అతను అక్కడకు ఎందుకు వెళ్ళకూడదు? వై షుడ్ నాట్ హీ గో దేర్. వై షుడెంట్ హీ గో దేర్ అని చెప్తాం. ఎక్సర్సైజ్ ఫర్ యూ. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీద కొన్ని సెంటెన్సెస్ తెలుగులో మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని జాగ్రత్తగా చూసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లని ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఇక్కడ పాస్ చేసి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని వీటికి సంబంధించిన ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్స్ విల్ బి ఇన్ ద కమింగ్ వీడియో. ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ కమింగ్ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. Don't forget to subscribe my channel. Subscribe for more videos. Thank you for watching.